హాయ్ అండి, నమస్తే. నేను మీ లహరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ ఆలుగడ్డ పుట్టు ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు ఇంగ్రీడియంట్స్: పొటాటోస్, గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, కర్రీ లీవ్స్, టర్మరిక్ పౌడర్, సాల్ట్, ఆయిల్. ముందుగా ఆలుగడ్డలు తీసుకొని ఇలా శుభ్రంగా కడుక్కొని, నేను 5 ఆలు తీసుకుని మంచిగా కడుక్కొని మిడిల్లోకి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో వేసేసి వాటర్ పోసుకొని, తగినంత వాటర్ పోసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసేసుకొని వీటిని ఉడికించుకోవాలి. ఇలా ఆలు అనేది మధ్యలోకి కట్ చేసుకుంటే మనకి తొందరగా ఉడికిపోతుంది. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టండి. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఇంకా ఆలు మంచిగా ఉడికిపోతుంది. 2 విజిల్స్ అయిపోయాయి కదా, స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 4 నుంచి 5 ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. దీంట్లోకి పచ్చిమిర్చి కూడా తీసుకొని కొన్ని ఏమో గ్రైండ్ చేసేసుకోవాలి, కొన్ని ఏమో ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. మధ్యలోకి కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 5 to 6 అలా గ్రైండ్ చేసుకోవడానికి కూడా 10 to 12 పచ్చిమిర్చి దాకా తీసుకున్నాను నేను. ఇవి కారంగా ఉన్నవి తీసుకోవాలి, ఎందుకంటే మనకి పొటాటో అనేది తీయగా ఉంటుంది కాబట్టి పచ్చికారం అనేది ఒకటే వేస్తాం కాబట్టి ఎక్కువగా తీసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు పొటాటో ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. 2 విజిల్స్ తర్వాత ఒకసారి తీసుకొని చూసుకోండి. పొటాటో అనేది బాగా ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు వాటి పొట్టంతా తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా కడాయి పెట్టేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు 1 టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి. ఇవి కూడా మంచిగా వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వేసేసుకోండి. ఇవి ఎక్కువగా వేసుకోవాలి, ఆనియన్స్ కూడా. ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ముందు హై ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది మంచిగా విడివిడిగా అయిపోయేంత వరకు హై ఫ్లేమ్ పెట్టుకోండి. ఉల్లిగడ్డ మొత్తం విడివిడిగా అయిపోతుంది. హై ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే విడివిడిగా అయిపోయిన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి ఆనియన్ అంతా. చూడండి, ఆనియన్ అంతా విడివిడిగా ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం ఉప్పు అనేది వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ ఉప్పునైతే నేను వేసుకున్నాను. ఇలా వేసేసుకొని మంచిగా కలుపుకోండి దీన్ని. ఇప్పుడు ఇలా ఉప్పు అంతా కలిసేలాగా మంచిగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఆనియన్ని మంచిగా ఉడికించుకోండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట. అంతవరకు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఈ ఆనియన్ని మంచిగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇలా వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డలంతా పక్కన జరిపి మధ్యలోకి కొంచెం ప్లేస్ చేసి పచ్చిమిర్చి అనేది వేయండి. వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ని. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో దీన్ని మంచిగా ఉడికించుకోండి. ఇది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపుని వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి, పసుపు అంతా మిక్స్ అయ్యేలాగా. ఇప్పుడు దీంట్లోకి 2 రెమ్మల కరివేపాకుని వేసుకోండి. ముందుగానే ఆయిల్లో కరివేపాకు వేస్తే అంత ఫ్రై అయిపోయి మంచిగా కనిపించదు. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా మనం ముందు ఉడికించుకున్న ఆలు ఉంది కదా, ఇప్పుడు దాన్ని ఇట్లా స్మాష్ చేస్తూ వేసేసుకోవాలి ఆనియన్స్లో. ఇలా వేసేసుకోండి మొత్తం ఆలుగడ్డ అంతా. ఇట్లా స్మాష్ చేస్తూ వేసేసుకొని ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి నెమ్మదిగా. చూడండి, చూపిస్తున్న విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఆనియన్ అంతా కలిసిపోవాలన్నమాట. ఆనియన్ ఆలు మొత్తం ఇలా కలిసిపోవాలి. చూడండి, ఈ విధంగా వస్తుంది. ఇంకా ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి. ఇంకా ఇప్పుడు మూత తీసి చూడండి, 2 నిమిషాల తర్వాత చాలా మంచిగా వస్తుంది. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇది దోశలోకైనా అలాగే రోటీలోకైనా చాలా చాలా బాగుంటుంది. ఇంతే, ఎంతో రుచికరమైన ఆలుగడ్డ పుట్టు రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.